మా గార్డెన్లో పుదీనా చూడండి, ఎవ్రీ టైం ఇలాగ వస్తూనే ఉంటుంది. మొత్తం 10-15 టబ్బాలలో, అంటే ఇలాగా 50 రూపీస్ టబ్లో పెట్టానమాట. ఒకటి కాకపోతే ఒకటి ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని మా కిచెన్లో ఎనీ టైం పుదీనా మన గార్డెన్లో వండినదే ఉంటుంది. తెంపిన కొద్దీ ఇంకా 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 పెరుగుతూనే ఉంటుందన్నమాట. ఇట్లా నేను స్టెమ్ములు తెంపేస్తా కదా, ఆ స్టెమ్కి మళ్ళా 2 చిగుర్లు పెట్టేసి గుబూరుగా తయారవుతూ ఉంటుంది. అట్లా ప్రతి కర్రీలో కూడా మేము కొంచెం కొంచెంగా వేసుకుంటాము. అంతేకాకుండా ఇలాగ కొంచెం ఎక్కువ క్వాంటిటీ వచ్చినప్పుడు ఏంటంటే పచ్చడి చేసుకుంటాం అన్నమాట. పుదీనా పచ్చడి చాలా హెల్త్కి చాలా మంచిది అంటారు కదా. అట్లా పుదీనా పచ్చడి చేసుకుంటూ ప్రతి కూరలో వేసుకున్నా కూడా అయిపోనంత పుదీనా ఎనీ టైం వస్తూనే ఉంటుంది. ఈసారి మాత్రం చాలా ఎక్కువ వచ్చింది. ఇప్పుడు కంపల్సరీగా పచ్చడి చేయాల్సిందే రేపు. ఈ పచ్చడి అనేది మేము దోశలకు కానీ, ఇడ్లీలకు కానీ, లేదంటే మామూలుగా రైస్లోకైనా సరే వాడతాము. చూడండి, ఇది ఇంకా కొంచెం ఉంది హార్వెస్ట్ చేసేది. అదంతా కంప్లీట్గా తెంపేసరికి ఆ టబ్బు నిండిపోయేలాగా ఉంది. చూడండి ఎంత గ్రీన్గా ఉందో, ఫుల్ హెల్తీగా. జస్ట్ ఏం లేదు, వీటికి పాపం వాటర్ ఒక్కటి ఇస్తాను అంతే. ఒక్కసారి నేను నాటు పెట్టాను, ఒక 3-4 సంవత్సరాల నుంచి కూడా ఈ టబ్బుల నుంచి నాకు ఆకు వస్తూనే ఉంటుంది. ఒక 10 రోజులకు ఒక్కసారి వస్తుంది. ఇప్పుడు ఈ టబ్లో తెంపుతాను కదా, మళ్ళీ జస్ట్ ఒక 10 డేస్ గ్యాప్ ఇచ్చినామంటే మళ్ళీ సేమ్ ఇట్లానే తయారవుతుంది. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే హార్వెస్ట్ చేస్తున్నామో సేమ్ అదే పొజిషన్లో మళ్ళీ తయారై ఉంటుంది. చెట్లను నమ్ముకుంటే ఎంత ప్లస్ పాయింట్స్ కదా. వాటికి ఏమి ఇయ్యం పాపం, రోజుకొకసారి వాటర్ ఇస్తే సరిపోతుంది అంతే. సంవత్సరానికి ఒకసారి నేనైతే గార్డెన్ మొత్తం రీఫ్రెష్ చేస్తాను. అప్పుడు ఈ టబ్బులు కూడా మొత్తం కుమ్మరిచ్చేసి రీఫ్రెష్ చేసి ఆ వేర్లతో సహా ఆ పుదీనాను మళ్ళీ అందులోనే పెట్టేస్తాను అనమాట. ఇంకా మామూలుగా 3 మంత్స్కి 4 మంత్స్కి ఒకసారి జస్ట్ ఏంటంటే కిచెన్ వేస్ట్ నానబెట్టిన నీళ్ళు ఇస్తూ ఉంటాను. అంతకు మించి ఇంకేమీ ఇవ్వను. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇవన్నీ కూడా 50 రూపీస్ టబ్బులు. ఒక 5 years ముందు వేసిన పుదీనా నారనమాట ఇది. అప్పటి నుండి ఇప్పటి వరకు కాస్తూనే ఉంది, వస్తూనే ఉంటుంది, ఆకు వస్తూనే ఉంటుంది నాన్ స్టాప్గా. అంటే అప్పుడు కూడా జస్ట్ ఏంటంటే ఆ స్టెమ్ముల్లాగా అవి తీసుకొచ్చి పెట్టాను అంతే. ఇంకా 3-4 టబ్బాలు ఉన్నాయి, ఇంకా అవి నెక్స్ట్ హార్వెస్ట్లో తెంపేస్తాను. మీ టబ్బు మొత్తం నిండిపోయిందనమాట పుదీనా. ఇంత హార్వెస్ట్ అయితే వచ్చింది. ఇంకా 2-3 టబ్బులు అట్లాగే వదిలిపెట్టేసాను.